అంటే నేను ఇన్స్టాగ్రామ్ నిబ్బా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తా, వార్ చేస్తా అనే కొడుకుల మీద ఫన్నీగా రోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ పొద్దున్నే లేచి చూస్తే ఒక న్యూస్ వచ్చిందిరా. ఒక అమ్మాయి పాకిస్తానీ స్పై అంట. ఆవిడ స్పై కాదు, యాక్చువల్గా ఇండియనే, కానీ పాకిస్తాన్లో ట్రావెల్ చేసి డబ్బుల కోసం స్పైగా మారింది. ఆవిడ పేరు జ్యోతి మల్హోత్రా ఫ్రమ్ హర్యానా. ఈవిడకి ఇన్స్టాగ్రామ్ లో 1,40,000 దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో 4 లక్షల మంది దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈవిడ రీచ్ కూడా lakhs లో ఉంది. అంటే లక్షల మంది పీపుల్ ఈవిడ వీడియోస్ ని ఫాలో అవుతున్నారు. బట్ షీ ఈజ్ ఎ డేంజరస్ స్పై. అంటే మొన్న పెహల్గామ్ లో అటాక్ జరిగింది కదా పాకిస్తాన్ ఇండియా పైన, దాంట్లో కూడా దీని హస్తం ఉంది అని అంటున్నారు. ఎట్లా అంటే ఈవిడ 2 నెలల కింద పాకిస్తాన్ ని విజిట్ చేసింది, ఒక వ్లాగ్ చేసింది. పాకిస్తాన్ లో ఉన్న గుడ్ థింగ్స్ ని అండ్ పాకిస్తాన్ లో ఉన్న హాస్పిటబుల్ థింగ్స్ ని తన వ్లాగ్స్ లో ప్రమోట్ చేసేది. ఈ రోజు ఆవిడని హర్యానా పోలీసులు పాకిస్తాన్ కి స్పైగా పనిచేస్తుంది, మన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది అని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. ఇలా ఎందుకు చేసింది అంటే ఆవిడ చేసేలా చేసిండ్రు. పాకిస్తాన్ లో ఉన్న డానిష్ అనే అబ్బాయి ఈవిడని ట్రాప్ చేసిండు. అండ్ ట్రాప్ చేశాడు అని కూడా అనలేం, ఎందుకంటే ఈవిడ ఇష్టపూర్వకంగానే ట్రాప్ అయింది. అండ్ సెన్సిటివ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని, ఆర్మీ ఇన్ఫర్మేషన్ ని, ఎవ్రీథింగ్, గ్రౌండ్ వర్క్ తో పాటు సోషల్ మీడియా వర్క్ ఎవ్రీథింగ్ పాకిస్తాన్ కి వాటి ద్వారా షేర్ చేసింది. అంటే దీన్ని మనం అమ్ముడు పోయింది అనవచ్చు. ఇలా దగ్గర చాలా మంది పీపుల్ ఉంటారు. దాంట్లో అఫీషియల్ గా 6 అరెస్ట్ చేసిండ్రు. దాంట్లో ఈవిడ మెయిన్ పాత్ర. పాయింట్ ఏంటంటే ఈవిడ వీడియోస్ లో వల్గారిటీని కూడా ప్రమోట్ చేస్తుంది. లైక్ బికినీలో నిలబడి అక్కడ ఏం లేదు, సారీ ఫర్ డిస్టర్బింగ్ యువర్ అటెన్షన్ అని చెప్పి క్యాప్షన్ ఇస్తుంది. థాయిలాండ్ లో ఇది. అయినా అక్కడ ఏముంది, నార్మల్ ఫిగర్. అవసరం లేకపోయినా కానీ బొడ్డెందుకు చూపించింది? వ్యాపారం. ఒక వీడియోలో ఏమో బట్టలు ఇప్పుతారు, ఇంకో వీడియోలో ఏమో ఇలా స్పిరిచువల్ గా పతివ్రత అన్నట్టు చూపెట్టుకుంటారు. అంటే సినిమాలలో డబ్బుల కోసం హీరోలు, యాక్టర్లు అందరూ యాక్ట్ చేస్తారు కదా. ఈ మధ్య వ్లాగ్స్ లో, రీల్స్ లో, సోషల్ మీడియాలో కూడా పోరోలు వచ్చి యాక్ట్ చేస్తారు. అదిదా ట్రూత్. ఈ జ్యోతి మల్హోత్రా 2023 నవంబర్లో పాకిస్తాన్ లో ఒక ఫంక్షన్ కి అటెండ్ అవుతుంది తన బాయ్ ఫ్రెండ్, అదే దాని ఫ్రెండ్ డానిష్ తో. అండ్ పాకిస్తాన్ హై కమిషన్ తో కొలాబ్ అవుతుంది. ఫిబ్రవరి 2024 కాశ్మీర్ ని విజిట్ చేస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్ 2024 కి పాకిస్తాన్ కి వెళ్తుంది. మళ్ళీ డిసెంబర్ 2024 కి కాశ్మీర్ లో ఉన్న పెహల్గామ్ ని విజిట్ చేస్తుంది. మళ్ళీ మార్చ్ 2025 కి పాకిస్తాన్ కి వెళ్తుంది. తర్వాత పెహల్గామ్ లో అటాక్ అవుతుంది, ఇన్నోసెంట్స్ ని చంపేస్తారు టెర్రరిస్టులు వచ్చి. ఇలా చాలా జరుగుతాయి. ఇలా తన సొంత కంట్రీకి కూడా ఇలా ద్రోహం చేయాలనిపిస్తుంది కొంతమందికి. అండ్ ఇలా జ్యోతి మల్హోత్రా అనే ఒక్క ఆవిడనే ఉందా అంటే కాదరా, చాలా మంది ఉన్నారా. కొంతమంది పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పొలిటికల్లీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు. అంటే టెర్రరిస్టులు కాదురా, ఫస్ట్ టెర్రరిస్టులు వాళ్ళకంటే పెద్ద టెర్రరిస్టులు ఎవరు తెలుసా? వీళ్ళు. తప్పు జరిగిన చోట, ప్రాణాలు పోయిన చోట కూడా సెక్యులర్ గా ఉండాలి అని అనుకునే వీళ్ళు చాలా డేంజర్. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటుంది, ఆ పిల్ల ఒక ముస్లిం వాడితో రిలేషన్ లో ఉంది, వీడియోస్ చేస్తుంది. ఎట్లా బుర్కా వేసుకుంటుంది, బొట్టు పెట్టుకో, అట్లా మనతో రిలేషన్లో వెళ్ళిన 2 months తర్వాత ఇదంతా జరుగుతుంది. నేను చూస్తున్నా. అరే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత బొట్టెందుకు తీసేసావు? నీ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వాడి సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నావు, ఓకే ఫాలోగా, కానీ నీ సాంప్రదాయాన్ని ఎందుకు వదిలేసావు అని నేను క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఉండదు. సో తన సొంత సాంప్రదాయాన్ని వదిలేసింది అంటే అట్లనే దేశాన్ని కూడా వదిలేస్తారు, దేశాన్ని కూడా అమ్మేస్తారు టైం వస్తే. ఇది అంతే. ఇక్కడ కన్సిడర్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వీడియో తీసుకుంటే, ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తే ఈవిడ బురకా వేసుకుంటుందంట. తన ధర్మాన్ని కూడా పక్కన పెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళ ధర్మాన్నే పక్కన పెట్టిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఎందుకు పక్కన పెట్టరు టైం వస్తే? నాతో మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు కమెంట్లో చెప్పండి. అది వేసుకున్న బ్రాజుడు, మళ్ళీ అది మాట్లాడే టాపిక్ కాండమ్. ఇప్పుడు అది అక్కడ డిఫరెంట్ సైజెస్ అని చెప్పి కాండమ్స్ గురించి మాట్లాడుతుంది, బ్రా వేసుకొని. ఇప్పుడు అక్కడ కమెంట్లో తన బ్రా సైజ్ కూడా అడుగుతారు. అప్పుడేమో తుమారా సోచ్ అలాగే అంటారు వీళ్ళు. అంటే రెచ్చగొట్టడం తప్పు కాదు, అని రెచ్చిపోతే మాత్రం తప్పు. రీచ్ కోసం రెచ్చగొడతారు వీళ్ళు, రెచ్చిపోతే మాత్రం మనల్ని కొడతా అంటారు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అండ్ దీని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే పిన్ చేసిన పోస్టులలోనే వల్గారిటీ, గలీజ్, చిల్లర్ చిచోరా, బికిని. నా ఫ్రెండ్ గాడి పిర్రలంతా కూడా దీని పిర్రలు లేవు. సారీ, మరి నా దేశానికి ద్రోహం చేసిన వాళ్ళ గురించి నేను ఇట్లానే మాట్లాడతా. సెకండ్ పిన్ చేసిన పోస్టు పాకిస్తాన్ లాహోర్, ట్రెడిషనల్ గా. ఎందుకంటే నువ్వు పాకిస్తాన్ లో ట్రెడిషనల్ గానే ఉండాలి భయ్యా. నువ్వు బికినీలు వేసుకొని తిరిగినావు అనుకో, ఆడ ముందే చిల్లర చిచోరాగాళ్ళు ఉంటారు రోడ్డు మీనే. అసలుకే Pakistan actually consumes the most gay porn in the world. నంబర్ 1 గే పోర్ను కన్జ్యూమ్ చేసే కంట్రీనే పాకిస్తాన్. వాళ్ళు గే గాళ్ళనే వదిలిపెట్టారు, పిచ్చినాయాళ్ళు, ఇంకా అమ్మాయిలు. అది
అండ్ నెక్స్ట్ థర్డ్ పిన్ చేసిన పోస్ట్లో కూడా వల్గారిటీ. చూడు అక్కడ వెనకాల ఏముందో, ఎక్స్పోజింగ్. పెద్ద ఫిగర్ కూడా కాదు ఇది మళ్ళీ. This is our zero line. एक तरफ हिंदुस्तान और दूसरी तरफ पाकिस्तान का दरवाजा. అటు ఇండియాలో ఇటు పాకిస్తాన్లో దేశం కాలిపోతుంటే ఇంట్లో మింగించుకుంటారా. शमान बसो वृंदावन में मेरी उम्र बीत गई हो. కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్స్ వేసి నటిస్తారా. వీళ్ళకంటే పెద్ద యాక్టర్లు ఉంటారు తెలుసా మీకు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వ్లాగర్స్ ఉంటారు చూసినావా, వ్లాగ్స్ చేసేవాళ్ళు వీళ్ళే. ఒక్కో రీల్లో ఒక్కో నటన. ఒకరోజు గుడికి వెళ్తుంది, ఒకరోజు బికినీలు వేస్తుంది, ఒకరోజు సైజులు అంటది, ఇంకో రోజు స్పిరిచువల్ అంటది, ఒక్కో రోజు ఒక్కో కలర్ చూపిస్తారు వీళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో కలర్లు, నువ్వు పెయింట్ షాప్ అయినావు అనుకో, అక్కడ నీకు దొరకని కలర్స్ కూడా ఈ కలర్ల దగ్గర ఉంటాయి. అండ్ అదే హర్యానాలో ఒక నౌమన్ ఇలాహి అనే ముస్లిం వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిండ్రు ఈరోజు పోలీసులు. వీడు స్పెషల్లీ ట్రైన్డ్ బై టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. వీడు కూడా ఇండియాలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాకిస్తాన్ కి షేర్ చేస్తాడనమాట. అంటే ఈ టెర్రరిస్టులకి కొంతమంది మేనేజర్లు, కమాండర్లు, చీఫ్లు, హెడ్లు వీళ్ళకి కూడా ఉంటారు. దాంట్లో ఎవడో ఇక్బాల్ అంట, తెలుసు కదా వాళ్ళు ఎట్లుంటారు, ఇట్లా గడ్డం వేసుకొని టోపీ పెట్టుకొని ఉంటారు టెర్రరిస్టులు. వాడికి షేర్ చేస్తుండే అంట ఇది హర్యానా నుంచి పాకిస్తాన్కి. సో వీడి దగ్గర మన ట్రైన్స్ ఎంతమంది ఎప్పుడు ట్రావెల్ చేస్తుండ్రు అనే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దీని దగ్గర దొరికిందంట. అంటే ఇంకేముంది, ట్రైన్లో బాంబు పెట్టడానికి ప్రయత్నం అది. అండ్ ఈ నౌమన్ ఇలాహి అనే టెర్రరిస్ట్కి ఇండియాలో, హర్యానాలో బతుకుతున్నాడు కదా, వీనికి ఇండియాలో 150 మంది లోకల్ సపోర్ట్ ఉందంట. అంటే 150 మందికి వీడు టెర్రరిస్ట్ అని తెలుసు, వాళ్ళ సపోర్ట్ వీడికి ఉందంట. ఇండియాలో ఉన్నారు మళ్ళీ ఆ 150 మంది. అందుకే ఈ పాకిస్తాన్ వాళ్ళని బయటికి పంపించేయాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, తను యూపీలో ఉన్న పాకిస్తాన్ ముస్లిమ్స్ ని పెహల్గామ్ అటాక్ తర్వాత బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసిండు. లేకపోతే నా బుల్డోజర్లు మీ ఇంటికి వస్తాయని చెప్పిండ్రు. అంటే ఈ బుల్డోజర్ కి ఒక సపరేట్ కథ ఉందిలే. దెబ్బకి ఆ బుల్డోజర్ హిస్టరీ వాళ్ళ బ్రెయిన్స్ లో తిరిగింది, వెళ్ళిపోయినరు. ఉత్తరప్రదేశ్ వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయినరు. అంటే మనము పాకిస్తాన్ని టెర్రర్ కంట్రీ అనుకుంటాం, కానీ యాక్చువల్ టెర్రర్ కంట్రీ ఏది తెలుసా? ఇప్పుడు టర్కీ ఉంది, టర్కీకి యుఎస్ఏ మిసైల్స్ ఇస్తుంది. ఆ టర్కీ వచ్చి పాకిస్తాన్కి అవే మిసైల్స్ ఇస్తుంది. అండ్ మళ్ళీ యుఎస్ఏ వచ్చి 1 బిలియన్ IMF ఫండ్స్ ఇస్తామని చెప్పి పాకిస్తాన్కి ఇస్తుంది. సో ఇండైరెక్ట్లీ పాకిస్తానో టర్కీనో టెర్రరిస్ట్ కంట్రీలు కావరా, యుఎస్ఏ. టర్కీ, పాకిస్తాన్ రెండు కలిసి మన ఇండియాని అటాక్ చేస్తే వాళ్ళు మనల్ని ఏం పీకలేరు. బట్ దాంట్లో యుఎస్ఏ కూడా జాయిన్ అయింది అనుకో, మనకి రష్యా సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ యుఎస్ఏతో చైనా కూడా కొలాబ్ అయింది అనుకో, రష్యా మనకి సపోర్ట్ చేయదు. అప్పుడు మనం ఒంటరైపోతాం. కానీ ఆ టైంలో మనకి సపోర్ట్ చేసే ఒక కంట్రీ ఉంటుంది, అదే ఇజ్రాయిల్. అండ్ ఇట్లా స్పైలు చాలా మంది ఉంటారు భయ్య, మన పక్క గల్లీలో కూడా ఉండొచ్చు. మనం వాళ్ళని కనిపెట్టాలి అంటే ఇట్లనే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేనైతే చాలా అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతిదీ తెచ్చి ముందుకు పెడుతున్నా. నేను ఇంకా ఇలాంటి వీడియో చేయాలంటే మీరు వీడియోని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో చెప్రిగాళ్ళని రోస్ట్ చేద్దాం. అప్పటి వరకు బాయ్.